హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే పొలం కాడికి వచ్చినాము. మా ఆయన నేను ఇద్దరం వచ్చినాం. ఇప్పుడైతే 12 అవుతుంది. ఇంటికాడి పొలానికి అయితే పొద్దున మందు కొట్టినాం. వర్షాలు ఉన్నవి కదా అయితే 4 రోజులు ఆగినాం. ఇగో ఇప్పుడైతే ఇక్కడ ఒక కార్యక్రమం మందం అయితే చెత్త చూడండి ఎట్లా పెట్టిందో. ఆడ అయింది ఇప్పుడే. అక్కడ దొయ్యకా నుంచి ఆ ఒడ్డు దాకా తీసిన. ఆడ సాపిల్ ఉండే ఇంకో పలకల చుట్టూ తీసిన. అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసిన. ఇప్పుడు ఇదేనా ఇక ఇదైతే అయిపోయినట్టేనా. మొన్న గంగ వచ్చిందని చెప్పినా కదా, గంగ వచ్చిన రోజు అయితే ఇక మొత్తం ఈ వరదకు అందరి పొలాలల్లో ఇట్నే కొంచెం కొంచెం పెట్టినవి. మా ఏమో ఇట్లా లాస్ట్ ఒడ్డు పెద్దగా ఉండుట్లా ఇక్కడ దాకా వచ్చినవి కాబట్టి మొత్తం చెత్త అంతా కొట్టుకొచ్చి పెట్టినవి. కానీ గంగా చూడేమో కానీ పానంలో పడలేదు. 3 రోజులు అయితే అన్నం తిన్నామా తినలేదా తెలియదు. అంత ఘోరంగా బాధ అనిపించింది. ఎందుకంటే మాకు చేసిన పొలాలన్నీ ఇటే ఉన్నవి. ఇక మేము ఒక ఇంటికన్నా ఎక్కడున్నారు ఉన్నది. ఆ రోజు నీళ్ళని చూస్తే నా పెళ్ళైన అయితే నేను గంగని చూడలేదు. ఒకసారి మా ఇంట్లో దాకా వచ్చింది కానీ అప్పుడు మేము మంచిగా లేక హాస్పిటల్ ఉన్నాము. అప్పుడైతే నాకు వచ్చి పెయిన్ చూస్తుందో తెలియదు. ఇప్పుడు మొన్న నీళ్ళని చూస్తేనైతే ఈ పొలాలు ఉంటావా పోతావా అనిపించింది. కొంచెం అయితే నలుపు వచ్చినవి. ఆ గంగాదేవి వలన మళ్ళీ వర్షం అయితే కురిసింది. గంగా వచ్చి పోకడేమో కానీ ఆ కనుబడి కొట్టిన దేవుడే ఇల్లు చూపెడతాడు అన్నట్టు 2 రోజులు మంచి గట్టి వాన కొట్టే వరకు ఆ పొలానికి పట్టిన మట్టి సుత వేయింది. కానీ కొంచెం నల్లబడ్డవి కర్రలు అయినా ఏం కాదు. కొంచెం పుట్టకొచ్చినవి మరి మంచిగా ఉంటావా లేవో చూడాలి. మా అయితే ఇంకా పుట్టకు రాలేదు. మా పరిస్థితి అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్, రైతుల పరిస్థితి.